మనము ప్రీవియస్ క్లాస్లో స్పీడ్స్ గురించి చదువుకోవడం జరిగింది. కొంతవరకు we have also discussed about average speed. Today we are going to discuss about some more concepts of average speed and instantaneous speed, instantaneous velocity. ఇవి చూద్దామండి ఇవాళ. ఓకే, what is average speed? Yesterday we have already discussed that if a body is moving from A to B, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది అనుకుందాము. దిస్ బాడీ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ A to B విచ్ ఈజ్ కవరింగ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 kilometers. This body will consider this A as a town, B as another town. ఈ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందండి, మనకు ఈ బాడీ డిఫరెంట్ స్పీడ్స్తో మూవ్ అవుతుంది అనుకుందాం. కానీ టోటల్గా మనం కంబైన్ చేసి చెప్తే ఈ బాడీ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది అని చెప్తే సమ్ x km/h అని చెప్తాము. we'll call it that this body is moving with x km/h of speed. ఈ స్పీడ్ ఏంటి? what is this speed now? this speed is the combination of total number of speeds or addition of total number of speeds this body has got in this entire journey. ఈ జర్నీ మొత్తంలో ఈ బాడీకి ఎన్ని స్పీడ్స్ ఉన్నాయో ఆ స్పీడ్స్ అన్నిటినీ కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఈ స్పీడ్. అందుకే దీన్ని ఏమంటున్నాను నేను? యావరేజ్ స్పీడ్ అంటున్నాను. ఎట్లా అండి అది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ 60 km/h స్పీడ్తో మూవ్ అవుతుంది యావరేజ్ స్పీడ్ అంటే ఈ టోటల్ జర్నీలో ఉన్న స్పీడ్ 60 km/h. కానీ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దాట్ ఈ పాయింట్ ఆఫ్ టైం అంటే చూడండి, ఈ పాయింట్లో ఈ పొజిషన్ టైం t1 దగ్గర అనుకోండి. ఇక్కడ టైం t1 దగ్గర బాడీ వెలాసిటీ ఎంత? 0 అనుకుందాం. టైం t2 దగ్గర ఈ పొజిషన్ c దగ్గరకు వచ్చింది అనుకున్నాం. ఇక్కడ 10 km/h స్పీడ్ ఉంది. ఇక్కడ టైం పీరియడ్ t3 దగ్గరకు వచ్చేసరికి ఎట్ పాయింట్ D ఇక్కడ 20 km/h స్పీడ్ ఉంది. ఇక్కడ t4 టైం పీరియడ్లో ఈ పాయింట్ ఈ దగ్గర అనుకోండి, ఇది 40 km/h ఉంది స్పీడ్. ఇక్కడికి వచ్చేసరికి టైం t5 దగ్గరకు వచ్చేసరికి 60 km/h ఉంది. అంటే చూడండి, వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్ యావరేజ్ స్పీడ్ 60 km/h అనే యావరేజ్ స్పీడ్ ఉందని చెప్తున్నాను. బట్ ఎట్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైమ్, ఎట్ ఎ డిఫరెంట్ పొజిషన్స్ దిస్ బాడీ ఈజ్ కంటైనింగ్, దిస్ బాడీ ఈజ్ పొసెసింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పీడ్స్. ఎవ్రీ పాయింట్ దగ్గర 60 స్పీడ్ లేదు నాకు. పాయింట్ సి దగ్గర 10 ఉంది, పాయింట్ ఏ దగ్గర 0 ఉంది, పాయింట్ డి దగ్గర 20 ఉంది, ఈ దగ్గర 10 ఉంది. అంటే డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయి. అంటే అన్నిటినీ కంబైన్ చేస్తే వచ్చేది ఏదండి అంటే యావరేజ్ స్పీడ్. నేను ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నాను అనుకోండి, ఏం చేస్తాను నేను? ఒక మధ్యలో రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ వస్తుంది, అప్పుడు ఐ విల్ స్లో డౌన్. మళ్ళీ హైవే వచ్చింది, ఐ విల్ ఇంక్రీజ్ మై స్పీడ్, ఐ విల్ యాక్సిలరేట్. మళ్ళీ ఇంకో దగ్గర టోల్ గేట్ వచ్చింది అనుకోండి, ఇంకా మళ్ళీ స్లో డౌన్ చేస్తాను, వెహికల్ని 0 వెలాసిటీకి తీసుకొస్తాను టోల్ టికెట్ తీసుకునేటప్పుడు. అంటే ఆ స్పీడ్స్ అన్నీ ఇక్కడ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర నేను నా స్పీడ్స్ని స్లో చేస్తున్నాను, లోవర్ డౌన్ చేస్తున్నాను. అవన్నీ కన్సిడర్ చేయట్లేదు కదా. హోల్ అండ్ సోల్గా యావరేజ్గా తీసుకొని నేను ఏమంటున్నాను? 60 km/h. ఇక్కడ నుంచి అంత దూరం రావడానికి 1 అవర్లో 60 km ట్రావెల్ చేశాడు కాబట్టి 60 km/h స్పీడ్తో ఉన్నాడని చెప్తున్నాం. కానీ ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ ఆల్ దీస్ పర్టిక్యులర్ పాయింట్స్, ఇంటర్మీడియట్ పాయింట్స్ని, సమ్ పర్టికులర్ ఇన్స్టాంట్ దగ్గర, సమ్ పర్టికులర్ టైం పీరియడ్, సమ్ పర్టికులర్ పొజిషన్ దగ్గర నేను అడగట్లేను స్పెసిఫిక్గా. అట్లా అడిగితే దట్ విల్ బికమ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ స్పీడ్ అండ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్.
నా యావరేజ్ స్పీడ్లో ఈ కొంచెం డిఫరెంట్గా చూద్దాం. ఏంటండి అంటే వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్ నౌ? ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఆర్ ఎల్స్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏంటి? టోటల్ టైం పీరియడ్ టేకెన్. T1 T2 T3 T4 T5 అన్నిటినీ కంబైన్ చేస్తే వచ్చిన టైం పీరియడ్ నేను ఇక్కడ రాయాలి. దట్ మీన్స్ టోటల్ టైం పీరియడ్. టోటల్ టైం పీరియడ్ టేకెన్ బై ద ఆబ్జెక్ట్, బై ద బాడీ. ఓకే, ఇది యావరేజ్ వెలాసిటీకి కానీ యావరేజ్ స్పీడ్కి ఫార్ములా. అదే యావరేజ్ వెలాసిటీ చెప్పాలంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ డిస్టెన్స్ ఐ హ్యావ్ టు రైట్ డిస్ప్లేస్మెంట్. సింపుల్. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక బాడీ ఏ నుంచి బికి మూవ్ అవుతుంది, ఫ్రమ్ ప్లేస్ ఏ టు ప్లేస్ బి మూవ్ అవుతుంది అనుకోండి. అయితే ఒక టైం పీరియడ్ వరకు, టైం T1 పీరియడ్ వరకు ఈ పాయింట్ రీచ్ కావడానికి ఇంత టైంలో v1 వెలాసిటీతో మూవ్ అయింది. మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇంకో పాయింట్ మూవ్ అవ్వడానికి టైం T2 సెకండ్స్ తీసుకుంది. టైం పీరియడ్ T2 తీసుకొని ఈ డిస్టెన్స్ని v2 స్పీడ్తో మూవ్ అయింది. మళ్ళీ రిమైనింగ్ డిస్టెన్స్ని v3 స్పీడ్తో మూవ్ అయింది టైం T3 టైంలో. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ కావడానికి దీనికి టైం T1 పట్టింది. ఎంత స్పీడ్ తీసుకుందండి? v1. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గరికి మూవ్ అవ్వడానికి తీసుకున్న టైం T2 అండ్ ఎంత స్పీడ్తో మూవ్ అయింది ఈ డిస్టెన్స్లో అంటే v2. ఈ పాయింట్ నుంచి ఫైనల్ పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఇట్ టుక్ ఎ టైం పీరియడ్ ఆఫ్ T3 అండ్ ఇట్ ఈస్ ట్రావెల్డ్ విత్ స్పీడ్ ఆఫ్ v3. నౌ లెట్ us write the formula for this in terms of numerical. See, total distance traveled. టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? ఇక్కడ డిస్టెన్స్ నేను స్పెసిఫై చేయలేదు కదా, మరి డిస్టెన్స్ని ఎట్లా రాయాలి నేను? స్పీడ్ ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఆర్ ఏంటి s బై t. డిస్టెన్స్ బై టైం కదా. నౌ ఐ వాంట్ డిస్టెన్స్ హియర్. d ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ t ఆర్ s ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ t. ఎట్లా రాసినా ఏం లేదు, d అన్న s అన్న రెండు ఒకటే. డిస్టెన్స్ అండ్ డిస్ప్లే s ఈజ్ ఆల్సో డిస్టెన్స్. s is equal to v into t. Now can I write like this here? Can I write like this? v into t. ఈ ఫస్ట్ పోర్షన్కి ఎంత అండి? v1 t1. అంటే ఫర్ గెట్టింగ్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ఐ వాంట్ టు యాడ్ ఆల్ ద పోర్షన్స్. అవునా? ఈ డిస్టెన్స్ని మూడు డిస్టెన్స్ని నేను యాడ్ చేయాలి కదా. ఐ హ్యావ్ టు యాడ్ డిస్టెన్స్ ఆఫ్ దిస్ 3 పోర్షన్స్. ఈ పాయింట్ని ఈ పాయింట్ నుండి ఏ నుంచి ఈ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి అనుకోండి, ఇది డి అనుకోండి. ఏ టు సి ఎంత డిస్టెన్స్ ఉంది అది, ప్లస్ సి టు డి డిస్టెన్స్ ఎంత ఉంది అది, ప్లస్ డి టు బి. ఈ మూడు డిస్టెన్సెస్ని నేను యాడ్ చేస్తే నాకు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ వస్తుంది. I will get total distance traveled when I add distances, intermediate distances between A to C plus C to D plus D to B. I have to add all the intermediate distances here, then I will get total distance. So for first part A to C, V1 T1 plus for C to D V2 T2, for D to B it is V3 T3. Okay, what is the total time period here? T1 plus T2 plus T3. T1 plus T2 plus T3. This is the formula for average velocity. V average. This is the formula for average velocity. I can write it in terms of summation, right? Summation 1 to n vi ti divided by summation
1 to n ti. This is the formula of V average, average speed. Okay, average speed, average speed. See, this is important. చూడండి, రైట్. అయితే ఇక్కడ ఇందులో 2 different cases ఉంటాయండి. we'll have 2 different cases here. we'll have 2 different cases. note it down. Case 1 is same time interval with the different speeds. Same time interval with different speeds. With the different speeds. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బాడీ ఉందండి. ఇక్కడ నుంచి ఒక బాడీ ఒక సర్టెన్ డిస్టెన్స్ మూవ్ అవుతుంది అనుకుందాము. సేమ్ టైం ఇంటర్వెల్ అన్నాడు అంటే ఒక బాడీ ఈ పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ దిస్ ఎస్ సి. మూవ్ అయింది. ఎంత స్పీడ్తో మూవ్ అయిందండి అంటే v1 స్పీడ్తో మూవ్ అయింది. ఎంత టైం తీసుకుంది అంటే టైం t. నౌ దిస్ బాడీ మూవ్డ్ ఫ్రమ్ C to D. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఇట్ టుక్? t. సేమ్ టైం పీరియడ్ ఇట్ టుక్, బట్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ స్పీడ్. స్పీడ్ ఈస్ v2 నౌ. ఫ్రమ్ D to B మూవ్ అవ్వడానికి ఇది స్పీడ్ v3తో ట్రావెల్ అయింది, బట్ ఇట్ టుక్ ద సేమ్ టైం పీరియడ్ t. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టౌన్ నుంచి ఒక టౌన్కి మూవ్ అవుతున్నాం అనుకోండి. ఫస్ట్ 60 మినిట్స్లో నేను 30 km/h స్పీడ్తో మూవ్ అవుతున్నాను అనుకోండి. మళ్ళీ సెకండ్ 60 minutesలో ఐఎమ్ ట్రావెలింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 50 km/h. ఇన్ ద థర్డ్ 60 minutes I am traveling with a speed of 70 km/h. Here you observe, this is V1, this is V2, this is V3, and this is T1, T2, T3. Here you can see V1 is not equal to V2 and it is also not equal to V3. But here T1 is equal to T2 is equal to T3. See here, this is the condition we are going to learn here. Time period is not changing, but the speeds are changing. This is what we are studying here. Idi andi case ante idi. Same time period is not changing here, but speeds are changing. See, this is very important. Okay, అయితే now let us write in the form of formula. What is the formula for this? Formula ఏంటండి? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ఈ డయాగ్రామ్ ఏంటి మనం చూసుకుంది? ఏ నుంచి బికి 2 points CD, V1, V2, V3, different speeds, but time periods are same. Okay, what is the formula of average velocity? Average speed VA.
ఏంటండి? టోటల్ డిస్టెన్స్ traveled divided by total time taken. మరి ఇక్కడ డిస్టెన్స్ ఉందా అండి అంటే లేదు. మనం ముందు యావరేజ్ ఫార్ములా చూసాం కదా, అట్లే చేయాలి. వాట్ ఈస్ ద డిస్టెన్స్? హౌ కెన్ వి రైట్ డిస్టెన్స్ ఫర్ డిఫరెంట్ పాయింట్స్? v1 t ప్లస్ v2 t plus v3 t divided by what is the total time? t, right? అయితే you can take common t common, v1 plus v2 plus v3 divided by t. అంటే ఎన్ని టీస్ ఉంటాయండి? there may be n number of t's. So I can cancel this. Now what I will get? v1 plus v2 plus v3 divided by n. This is va average speed, v1 plus 2 plus v3. దీన్ని నేను ఏం రాయొచ్చండి? కెన్ రైట్ ఇట్ యాజ్ VA ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ v1 ప్లస్ v2 ప్లస్ v3 అండ్ సో ఆన్ ప్లస్ సో ఆన్. ఇట్లా రాయొచ్చండి. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ స్పీడ్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ స్పీడ్ ఫర్ దిస్ కేస్. ఈ కేసులో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి అంటే యు మస్ట్ అండ్ షుడ్ రిమెంబర్ దట్ స్పీడ్ చేంజెస్ బట్ టైం పీరియడ్ ఈజ్ కాన్స్టాంట్. ఈ సిచ్యువేషన్ వస్తే యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. ఓకే, రైట్ డౌన్. మనము కేస్ 1 చూసాం కదండి. ఇప్పుడు కేస్ 2 చూద్దాము. కేస్ 2 ఎట్లా అంటే ఇంతకుముందు మనం చూసింది ఏంటండి? కేస్ 1 అందులో టైం పీరియడ్ కాన్స్టెంట్ ఉంటుంది, స్పీడ్స్ అనేవి చేంజ్ అవుతుంది. ఇన్ దాట్ కేస్ టైం పీరియడ్ విల్ బి కాన్స్టెంట్ అండ్ స్పీడ్స్ ఆర్ వేరియింగ్. బట్ ఇన్ దిస్ కేస్ సి డిస్టెన్స్ విల్ బి కాన్స్టెంట్ అండ్ స్పీడ్స్ విల్ బి చేంజింగ్. ఎట్లా అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఏ దగ్గర ఉంది, పాయింట్ ఏ దగ్గర, ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. నౌ సి for first distance of s, it is moving with speed of v1 and it is covering the same distance s but with a different speed v2 and malli it is covering the same distance s but with another different speed v3. అంటే ఇక్కడ స్పీడ్ v1 ఉన్నప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందండి అంటే s. స్పీడ్ v2 ఉన్నప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందంటే అగైన్ s. స్పీడ్ v3 ఉన్నప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందంటే అగైన్ s. Let us look at this with an example, with the help of an example, then you will get a clear understanding on that. See, ఈ బాడీ ఏ నుంచి బికి మూవ్ అవుతుంది. ఫస్ట్ డిస్టెన్స్ వచ్చేసి 20 కిలోమీటర్స్. మై స్పీడ్ ఈజ్ 50 కిలోమీటర్స్ పర్ అవర్. ఫస్ట్ సెట్ ఆఫ్ డిస్టెన్స్ని ఇది 20 కిలోమీటర్స్. ఈ 20 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ ఎంత స్పీడ్లో కవర్ చేసిందండి?
50 km/h స్పీడ్తో కవర్ చేసింది. అండ్ కమింగ్ టు సెకండ్ సెట్ ఆఫ్ డిస్టెన్స్ ఎంత, అగైన్ 20 కిలోమీటర్స్. హియర్ ద స్పీడ్ ఈజ్ చేంజింగ్. సెకండ్ 20 కిలోమీటర్స్ని ఇది 30 km/h స్పీడ్తో మూవ్ అయింది, కవర్ చేసింది. అండ్ థర్డ్ డిస్టెన్స్ ఎంత, థర్డ్ సెట్ ఆఫ్ డిస్టెన్స్ అంటే కూడా 20 కిలోమీటర్సే, ఇది ఒక 70 km/h స్పీడ్తో కవర్ చేసింది. సీ హియర్ ద డిస్టెన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్, బట్ హియర్ the speeds are not equal, that is v1 not equal to v2 not equal to v3, but here s is equal to s అంటే ఇది s1 s2 s3 అని అనుకున్న టోటల్ దేనికి ఈక్వల్, s కే ఈక్వల్. సో దిస్ ఈజ్ ద కేస్, దిస్ ఈజ్ ద సెకండ్ కేస్. ఏంటండి, 20 కిలోమీటర్ డిస్టెన్స్ విత్ డిఫరెంట్ స్పీడ్, అనదర్ 20 కిలోమీటర్ విత్ డిఫరెంట్ స్పీడ్, అనదర్ 20 కిలోమీటర్ విత్ అనదర్ డిఫరెంట్ స్పీడ్. సో హియర్ ఈచ్ స్పీడ్ అంటే ఏంటి, స్పీడ్ ఈజ్ చేంజింగ్ విత్ సేమ్ డిస్టెన్స్ వితౌట్ చేంజింగ్ ఎనీ డిస్టెన్స్. హియర్ నౌ లెట్ us write a formula for this as we have written for case 1. కేస్ 1కి రాసినట్టే మనము దీనికి కూడా రాద్దామండి. ఇప్పుడు చెప్పండి, యావరేజ్ స్పీడ్ v సఫిక్స్ a ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్, total distance traveled divided by total time taken, right? Now what is the total distance, s plus s plus s, లేదు s s s, ఎన్ని టైమ్స్ s, ఇది సేమ్ డిస్టెన్స్, ఇది సేమ్ డిస్టెన్స్, ఇది సేమ్ డిస్టెన్స్, 3 times s. అట్లా ఇంకొక సెట్ ఉందనుకోండి 4 times s, ఇంకొక సెట్ ఉంటే 5 times s, ఇంకో సెట్ ఉంటే 6 times s, n టైమ్స్ ఉంటే n into s, ఎన్ని ఈక్వల్ డిస్టెన్సెస్ ఉంటే అంత రాసుకోవాలి. ఇక్కడ 3 ఉంది కదా, యూ కెన్ సబ్స్టిట్యూట్ 3 హియర్. ఐఎమ్ రైటింగ్ ఎ జనరల్ ఫార్ములా హియర్ నౌ, n times of s. నౌ వాట్ ఈస్ ద టోటల్ టైం టేకెన్, ఇక్కడ టైం పీరియడ్ ఏం మెన్షన్ చేయలేదు నేను, ఐ హ్యావ్ నాట్ మెన్షన్డ్ about time period over here. How can I get time period now? What is the formula of speed? Speed is equal to distance by time. ఇప్పుడు నాకు ఏం కావాలండి, టైం పీరియడ్ కావాలి. నేనేం చేయొచ్చు, టీ నెట్ తీసుకొస్తే s by v. Now I can write for first set of distance, what is it, s by v1 plus, అంటే ఇది t1 అండి, this is equal to t1 is total దేనికి ఈక్వల్, t1కి. t1ని ఇన్ టర్మ్స్ ఆఫ్ s by v రాస్తున్నాను బై యూజింగ్ దిస్, ఓకే, ఇట్లా కన్వర్ట్ చేస్తున్నాను, రైట్. t1 ఇది ఎందుకు t1, ఫస్ట్ సెట్ ఆఫ్ డిస్టెన్స్. సెకండ్ సెట్ ఏంటి, s by v2. థర్డ్ సెట్ ఏంటి, s by v3, రైట్. ఐ కెన్ టేక్ s కామన్, n into s divided by s into 1 by v1 plus 1 by v2 plus 1 by v3, రైట్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి, ఎస్ క్యాన్సల్. నౌ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ va is equal to 1 by n into 1 by v1 plus 1 by v2 plus 1 by v3 plus so on. ఇది ఫార్ములా, ఇది క్యాన్సిల్ చేస్తాము, ఇది పైకి తీసుకెళ్తే
what we'll do is ఇన్వర్టింగ్ బోత్ సైడ్స్ చేయాలి మనం. ఇన్వర్టింగ్ బోత్ సైడ్స్ చేస్తే మనకు వచ్చేది ఆ ఫార్ములా. దిస్ ఈజ్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ సెకండ్ కేస్. ఇక్కడ ఏంటి కేసు? సేమ్ డిస్టెన్స్. యూ మస్ట్ ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలి అండి అంటే ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ నాట్ చేంజింగ్, డిస్టెన్స్ is same, if distance is not changing but speeds are varying or speed is changing, ఈ కండిషన్ ఉంటే మాత్రం ఈ ఫార్ములా వాడాలి. లేదు అంటే if time period is constant and speeds are varying, then you have to go for previous formula, that is VA is equal to 1 by n into 1 by n into V1 plus V2 plus V3 and so on, Vn ఉంది కదా, ఆ ఫార్ములా వాడాలి. ఇప్పుడు ఈ 2 సిచ్యువేషన్స్ ఎరైజ్ అయితే మాత్రం ఈ ఫార్ములా వాడండి. ఓకే, రైట్.